నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఏనాడు ప్రజల్లో తిరగలేదని, ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకునేవారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఆరోపించారు. 5 ఏళ్ల పాలన తరువాత 10 లక్షల కోట్ల అప్పును మిగిల్చి వెళ్లిందని వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం చంద్రబాబు పర్యటించారు. తణుకులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ ఏనాడైనా ప్రజల్లో తిరిగారా అని చంద్రబాబు ప్రశ్నించారు. కార్లలో వస్తే రోడ్డు పక్కన పరదాలు కట్టించేవారు, విమానంలో రావాలంటే లెక్కలేలన్ని చెట్లను నరికించేవారు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయకపోగా నోరు మెదపనిచ్చేవారే కాదని ఆరోపించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశమే ఇవ్వలేదని తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అలా ఎప్పటికీ చేయదన్నారు. ప్రస్తుతం ప్రజల సమస్యలు వినేందుకే ఈ పర్యటన చేపట్టానని చంద్రబాబు తెలిపారు. 47 సంవత్సరాల కంటే ముందు నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టాను. ఇప్పుడు 41 సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం దక్కింది. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధారణమైనటువంటి గౌరవం. ఎన్నిసార్లు గెలవడం, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ చేయని విధంగా 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు. అలాంటి యుగ పురుషుడి దగ్గర నేర్చుకున్న తర్వాత 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు నాకు ఇచ్చారంటే అదే నేను చూపించిన చొరవ, పట్టుదల. 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా పనిచేశాను. ఇప్పుడు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూడా పనిచేశాను. నా రాజకీయం అంతా అరువు పెరగనిటువంటి రాజకీయ జీవితం నాది. నా ఆలోచన అంతా ఒకటే, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్లకు, రాష్ట్రానికి, తెలుగు జాతికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం. ఈరోజు ఏ ముఖ్యమంత్రి రాడు. మీ ఊర్లో చెత్త ఉంటే నాకేం పని అనుకుంటారు. ఆ చెత్త వల్ల మీ ఆరోగ్యం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మళ్ళీ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులేస్తూ మీలో చైతన్యం తేవడానికి ఇక్కడికి వచ్చాను. అది తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్ట్. నా ఒకటే చూస్తారు మీరు, ఇంతవరకు ఎంత పనులు చేశానో రాబోయే 5-10 సంవత్సరాల్లో దానికంటే ధీటుగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే విధంగా అడుగులేస్తా. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నన్ను ఉపయోగించుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి. అమరావతి రాజధాని ప్రాంతంలో 220 ఎకరాలలో స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అమరావతి స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం 142 ఎకరాల కేటాయింపు చేశారని చెప్పారు. స్పోర్ట్స్ సిటీలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కాబోతోందని వివరించారు. నగరంలోని క్రీడాకారుల కోసం ప్రముఖ డాక్టర్ వడ్లమూడి స్రవంతి, ప్రియా, ప్రశాంతి ఆధ్వర్యంలో సిద్ధార్థ నగర్లో ది పికిల్ బాల్ రిపబ్లిక్ పేరుతో పికిల్ బాల్ కోర్ట్ అందుబాటులోకి తీసుకొని వచ్చారు. నూతనంగా తీసుకొచ్చిన పికిల్ బాల్ కోర్ట్ ప్రారంభోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని నిర్వాహకులు కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో స్పోర్ట్స్ అకాడమీలు రావాలన్నారు. గతంలో హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించడం వల్ల మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. అందులో ఎన్నో స్పోర్ట్స్ అకాడమీ వచ్చాయి. పుల్లెల గోపీచంద్ అకాడమీ కూడా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో వచ్చిందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో క్రీడా సదుపాయాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్రీడాకారులకు సంబంధించిన అకాడమీలను ప్రోత్సహించేందుకు సీఎం చంద్రబాబు గట్టిగా కృషి చేస్తున్నారని చెప్పారు. అలాగే నగరంలో పికిల్ బాల్ కోర్ట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాసేపు కోర్టులో సరదాగా ఇద్దరు పికిల్ బాల్ గేమ్ ఆడారు. పికిల్ బాల్ కోర్ట్ ప్రప్రథమంగా విజయవాడలో మనం చూస్తే పికిల్ బాల్ గత 4 సంవత్సరాల నుంచి అమెరికాలో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి
గత 3 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ పికిల్ బాల్ కోర్ట్స్ సుమారు 200 పెరిగినాయి. అంటే ఈ క్రీడ మీద ఎంత యువకులు కానీ పిల్లలు కానీ ఎటువంటి ఆసక్తి కనపరుస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఇవాళ ఇక్కడ విజయవాడ నగరంలో భీష్మ, స్రవంతి, కిషోర్ తదితరుల ఆధ్వర్యంలో ఇక్కడ కోర్టు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా అమరావతి రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడలో ఇటువంటి ఎన్నో అకాడమీలు రావాలి. ఎందుకంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ కండక్ట్ చేసి హైదరాబాద్కి బ్రహ్మాండమైన సౌకర్యాలు ఇవ్వటం వల్ల ఇవాళ అక్కడ అకాడమీలు కూడా స్థాపించడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే మనం చూస్తే పుల్లల గోపీచంద్ అకాడమీ కానీ ఇటువంటి ఎన్నో అకాడమీలు రావడం వల్ల ఎంతోమంది ఔత్సాహిక క్రీడాకారులు బ్రహ్మాండంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా విజయవాడ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇటువంటి క్రీడా ఫెసిలిటీలు ఇచ్చే విధంగా రేపు రాబోయే కాలంలో అమరావతిలో కూడా 220 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ పెట్టబోతున్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టబోతున్నాం. అంతేకాకుండా ఇటువంటి అకాడమీ, ఇటువంటి క్రీడలన్నిటికీ కూడా స్పోర్ట్స్ సిటీలో స్థలం ఇవ్వబోతున్నాం. ఇటువంటి అకాడమీలు ఏదొచ్చినా ప్రోత్సహించే విధంగా మా ప్రభుత్వం తరఫున గట్టిగా కృషి చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా కొత్తగా ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా అమరావతిలో కట్టబోతున్నాం స్పోర్ట్స్ సిటీలోనే. స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే ఏదో క్రీడాకారుల్ని మెరుగుపరచడమే కాదు, సపోర్ట్ స్టాఫ్ కానీ, కోచ్లు కానీ, ఫిజియోథెరపీలు కానీ ఇటువంటి వారందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చే అకాడమీ స్థాపించబోతున్నాం. తప్పకుండా నిన్నే దానికి 142 ఎకరాలు కేటాయించారు. కాకపోతే 220 ఎకరాలు ఇంకా బ్యాలెన్స్ ఉంది. మొత్తం 220 ఎకరాల్లో అమరావతిలో క్రీడా ప్రాంగణం అంటే ఒక స్పోర్ట్స్ సిటీ విత్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుంది. కాబట్టి విజయవాడలో కానీ ఈ ప్రాంతంలో గుంటూరు, తెనాలి, అమరావతి, మంగళగిరిలో ఉన్న ప్రాంతంలో ఉన్న యువకులకు కానీ పిల్లలకు కానీ చక్కటి క్రీడా ఫెసిలిటీస్ రాబోతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరికీ అవకాశాలు వస్తాయనే భావంతో ఆయన ఏదైతే చెప్పారో ప్రతి ఇంట్లో కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ రావాలా, మన రాష్ట్ర యొక్క ప్రగతిని కాపాడాలని చెప్పిన దాంట్లో మరి రకరకాలుగా అనేకమైన ఫుడ్ కోర్టులు వస్తూ ఉన్నాయి, అనేకమైన షాపులు వస్తున్నాయి, మాల్స్ వస్తున్నాయి. మరి అదేవిధంగా ఈ గేమ్స్ సంబంధించి కూడా ఈ పికిల్ బాల్ అనేది నూతనంగా ప్రతి ఒక్కళ్ళ నోట్లో కూడా వినపడుతున్న గేమ్ అది. మరి దానికి ఇక్కడ చిరంజీవులు, భీష్మ, స్రవంతి అండ్ కిషోర్ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిపి ఈ రోజున 4 కోర్టులు ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది మేము కూడా ఇప్పుడే దాన్ని పికిల్ బాల్ విన్నాం కానీ పేరు, నేను, ఎంపీ గారు ఇంకా ఇతరులు కూడా ఆడి చూసాము. ఇది అన్ని వయసుల వాళ్ళకి కూడా ఎక్సర్సైజ్కి ఉపయోగపడే గేమ్ లాగా మాకు అనిపించింది. షటిల్ ఉందనుకోండి, వాలీబాల్ ఉందనుకోండి, అవన్నీ కూడా కొంచెం ఈ మోకాళ్ళ మీద స్ట్రెస్ పడే అవకాశం ఉన్న సందర్భంలో ఈ పికిల్ బాల్ అనేది పెద్దలు, పిల్లలు ఆడుకునే దానికి శారీరక శ్రమకు కూడా ఉపయోగపడి ఆరోగ్యాన్ని పెంచేదానికి కూడా ఉపయోగపడే గేము. ప్రతి ఒక్కరు కూడా ఉదయం, సాయంత్రం ఈ గేమ్ను కనుక 1 గంట ఆడితే ఆరోగ్యం చాలా బాగుంటుంది, అందరూ ఉల్లాసంగా ఉంటుంది. చిన్ని గారు, గద్దె రామ్మోహన్ రావు గారు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ పికిల్ బాల్ అనేది చాలా పాపులర్ అవుతుందండి స్పోర్టు. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ర్యాకెట్ గేమ్. చిన్న వయసు నుంచి 10 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు ఆడే గేమ్ అండి ఇది. ఎక్కువ ఇంజరీస్ లేకుండా ఫిట్నెస్ పరంగా బాగా పాపులర్ అవుతుంది. వెరీ డైనమిక్ గేమ్, స్ట్రాటజిక్ గేమ్ అండ్ సింపుల్ గేమ్ ఆల్సో. ఎక్కువ లెర్నింగ్ కర్వ్ లేకుండా అందరూ ఆడే గేమ్ అండి ఇది. సో అలాంటి గేమ్ హైదరాబాద్లో, నేను ఒక ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండి, అక్కడ నా ఫ్రెండ్స్ వాళ్ళందరి ద్వారా నాకు అలవాటైంది. చాలా మంచి గేమ్ అనిపించి విజయవాడ, మేము అందరూ పుట్టి పెరిగింది విజయవాడలో. సో అక్కడ గేమ్ చూసి మన విజయవాడ అందరూ ఈ గేమ్ ఎక్స్పీరియన్స్ చేయాలని, ఈ గేమ్ స్పెషాలిటీ చూడాలని బాగా ఆడి ఫిట్నెస్, ఒక కార్డియాలజిస్ట్గా అందరికీ ఫిట్నెస్ గురించి నేను చెప్తూ ఉంటాను. ఈ గేమ్ చూశాక, ఈ ఫిట్నెస్ చూసిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళకి మోకాళ్ళ మీద ఎక్కువ ఇబ్బంది లేకుండా వాళ్ళు మంచి, ఇది 8 లేయర్ ప్రీమియం యాక్రిలిక్ కోట్స్ అండి ఇవి. వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీస్. మన ఇండియాలో చాలా తక్కువ కోట్స్ ఉన్నాయి. అలాంటి కోర్టు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా విజయవాడలో తీసుకొచ్చామండి కోర్టు. మరి ఎవరికి ఇంజరీస్ లేకుండా, మోకాళ్ళ మీద స్ట్రెయిన్ లేకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఆడుకునేటట్టు ఈ కోర్టు సృష్టించాం. రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ హబ్ గా విజయవాడ నగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని, ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు విజయవాడకు తరలివస్తున్నారని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.
విజయవాడ సీతారాంపురంలో సహస్ర ఐఐటి నీట్ కళాశాలను బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ పోటీ పరీక్షలు జరిగినా అందులో మొదటి 10 మంది విజయవాడ నగరంలో విద్యను అభ్యసించిన వారై ఉంటున్నారు. సహస్ర కళాశాల యాజమాన్యం విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను బోధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్, నెల్లూరులో ఇప్పటికే విజయవంతంగా సహస్ర అకాడమీ నడుస్తుందని, తాజాగా విజయవాడ నగరంలో బ్రాంచ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సహస్ర అకాడమీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికే ఒక ఎడ్యుకేషనల్ హబ్గా నిత్యం పెరుగుతూ ఉంది. ఇప్పటికే మరి జూనియర్ ఇంటర్ కానీ, సీనియర్ ఇంటర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ అనేకమైనటువంటి కాలేజీల్లో 2 లక్షల పైచిలకు విద్యార్థులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి విజయవాడలో చదువుకుంటూ ఉన్నారు. హాస్టల్లో అలాగే డే స్కాలర్స్గా చదువుకుంటూ ఉన్నారు. అట్లాగే అన్ని నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో కానీ, నిట్ కానీ, ఐఐటి కానీ మొదటి 10 ర్యాంకుల్లో మొట్టమొదట విజయవాడలో కోచింగ్ తీసుకున్నటువంటి, విజయవాడలో చదువుకున్నటువంటి పిల్లలే ఉంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నిత్యం పెరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ, ఇటు కాలేజీలు, అలాగే హాస్టల్స్, అలాగే ఐఐటి, నీట్ కోచింగ్ సెంటర్లు, ఇవన్నిట్లు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మరి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళు కలిపి సహస్ర కాలేజీని ఇక్కడ ప్రారంభించుకోవడం సంతోషం. సీతారాంపురంలో ఈ కాలేజీలో జూనియర్ ఇంటరు, అలాగే ఐఐటి, నీటు, ఈ కోచింగ్ సెంటర్, లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా పెట్టారు. ఈ కాలేజీ అన్నిటికీ సెంటర్లో ఉంది కాబట్టి మరింతగా రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందాలి. ఎంతోమందికి పిల్లలకి చక్కటి చదువు, విద్యాభ్యాసం చెప్పాలి. హృదయపూర్వకంగా ఈ కాలేజీ యాజమాన్యాన్ని కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా, ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా. హృదయపూర్వకంగా ఈ కాలేజీ మరింత మంచి మెరుగైనటువంటి విద్యాబోధన చేసి పేరెంట్స్ మన్నలను పొందాలి. మేము ఈ విద్యా సంవత్సరం విజయవాడలోని ఏలూరు రోడ్ నందు సీతారాంపురంలో సహస్ర ఐఐటి నీట్ అకాడమీని నూతనంగా స్థాపించడం జరిగింది. మాది ఇది 3వ బ్రాంచ్ అండి. మాది ఆల్రెడీ నెల్లూరు జిల్లా కావల్లో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్ హైత్ నగర్లో ఒక బ్రాంచ్ ఉంది. ఇది 3వ బ్రాంచి. సో మా సంస్థ యందు ప్రీవియస్గా విద్యార్థులు ఎన్నో ఉత్తమమైన ర్యాంకులు సాధించి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే విజయవాడలోని ఈ పట్టణం నందు ఇక్కడ చేరేటువంటి విద్యార్థులకు మంచి బోధనను అందిస్తూ ఫ్యూచర్లో బెటర్ ర్యాంక్స్ సాధించగలము అనే ఒక నమ్మకంతో మేము విద్యా సంవత్సరం నెలకొల్పడం జరిగింది. ఆ ప్రజల నమ్మకాన్ని, విజయవాడ ప్రజల నమ్మకాన్ని మేము తప్పకుండా నిలబెట్టి మంచి రిజల్ట్ని అందిస్తాము అని సగర్వంగా తెలుపుకుంటున్నాం. మా యొక్క ఈ సంస్థ యొక్క ఓపెనింగ్కి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి, బోండా ఉమామహేశ్వరరావు గారికి, అలాగే మిత్రులకు, ఇక్కడ వచ్చేసినటువంటి విశిష్ట అతిథులకు, పత్రికా విలేకరులకు, మిగతా అన్ని స్కూల్స్ అండ్ టీచర్స్, కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సైన్స్తోనే సమాజ పురోగతి సాధ్యమవుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. మనకు కావలసిన కొత్త పరిజ్ఞానాన్ని సృష్టించడంతో పాటు జీవన నాణ్యతను పెంచుతుందని తెలిపారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సైన్స్ పై ఆసక్తి పెంచుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని బోండా ఉమా పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో 63వ డివిజన్ సుందరయ్య నగర్ ఎస్జీ స్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించి విద్యార్థులు ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞాన కళాకృతులను పరిశీలించి విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో విద్యార్థుల ప్రతిభను అబ్బురపరిచిందని, విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు, ప్రయోగాల పట్ల ఆసక్తిని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. సైన్స్ ప్రమేయం లేకుండా ఈ విషయాల విశ్వంలో ఏదీ లేదన్నారు. ఏ విషయం తీసుకున్నా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అది సైన్స్తో సంబంధం ఉంటుందన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సైన్స్పై ఆసక్తి పెంచుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని బోండా ఉమా పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎప్పుడు కూడా చంద్రబాబు గారు అధికారంలో ఉండగా విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావటం, అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి కానీ అలాగే ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి కానీ నాణ్యమైనటువంటి విద్యను అందించే ప్రతి స్కూల్కి కూడా ప్రతి ఇన్స్టిట్యూట్కి కూడా ప్రోత్సాహాలు ఇవ్వటం కానీ అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయడం కానీ జరుగుతూ ఉంది. ఈరోజు త్వరలోనే షెడ్యూల్ కూడా ఇవ్వటం జరిగింది. స్కూల్లో చదువుకునే ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ చదువుకునే పిల్లలకి మరి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వటం కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది. రేపు విద్యా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే ఈరోజు ఇక్కడ సుందరయ్య నగర్లో 63వ డివిజన్లో SGS ఇంగ్లీష్ మీడియం స్కూలు. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయా. ఇక్కడ మరి ప్రిన్సిపల్ లక్ష్మీ రాజ్యలక్ష్మి గారు, అలాగే వాళ్ళ హస్బెండు, అలాగే వాళ్ళ స్టాఫ్, వాళ్ళ టీచర్స్ అందరూ కూడా LKG టు 7th క్లాస్ వరకు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. 10th క్లాస్ వరకు ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు. పిల్లలు LKG పిల్లలు కానీ, ఫస్ట్ క్లాస్ పిల్లలు కానీ, 5th క్లాస్ పిల్లలు కానీ చాలా హై స్టాండర్డ్స్తో వాళ్ళు ఆ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడటం కానీ, తెలుగులో వాళ్ళు చక్కటి మాతృభాషలో వాళ్ళ ఇష్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి LKG పిల్లలు కూడా మేము LKG అని లేదంటే ఫస్ట్ క్లాస్ అని చిన్నపిల్లలు అని అనుకోకుండా వాళ్ళకు వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టారు, సైన్స్ ఎగ్జిబిషన్. చాలా సంతోషం. దీంట్లో పర్యావరణం కాడించి అసలు అన్ని వ్యవస్థలకు సంబంధించినటువంటి స్టాల్స్ని పెట్టారు. చక్కటి పిక్చర్స్ని ఎంతో కష్టపడి చేసుకున్నారు వాళ్ళు. చాలా ఆనందంగా ఉంది. చిన్నపిల్లల్లో వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ని ఎంకరేజ్ చేసి వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని బయటకు తీయటం, వాళ్ళు మరి ఒక శాసనసభ్యుడు అలాగే ఇంతమంది ముందు ఏ బిడియం లేకుండా చక్కగా మాట్లాడతాం పిల్లల్ని. ఇది వాళ్ళ భవిష్యత్తుకి చాలా మేలు చేస్తుంది. ఎడ్యుకేషనల్ ఎక్స్పో కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎడ్యుకేషనల్ ఎక్స్పోలో సైన్స్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పోకి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే గారు బొండా ఉమామహేశ్వరరావు గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాము. సార్ వచ్చారు, ప్రాజెక్ట్స్ అన్నీ కూడా విజిట్ చేశారు, మా పిల్లల్ని అందరినీ అప్రిషియేట్ చేశారు. సో ఈ సైన్స్ ఎక్స్పో ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణమైన మా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, అలాగే ఎంతగానో సపోర్ట్ చేసిన మా టీచర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఈ నెల 28న విద్యుత్ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ట్రూ అప్ ఛార్జీలు వద్దు, స్మార్ట్ మీటర్లు వద్దు అని ప్రచారం చేస్తామని, విద్యుత్ ఛార్జీలు పెంచడం అంటూనే సెకీతో ఒప్పందం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. నగరంలోని మాకినేని ఆడిటోరియంలో సిపిఎం రాష్ట్ర నేతలు విద్యుత్ ఛార్జీల పెంపు, సెకీ స్మార్ట్ మీటర్ల గురించి విద్యుత్ షాక్లు పేరిట పుస్తకం విడుదల చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చాక సెకీ స్మార్ట్ మీటర్లు అన్ని సమంజసంగా కనిపించాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 47,000 కోట్ల భారాన్ని తప్పుడు ఒప్పందాలు అని చెప్పిన మీరే ఆ ఒప్పందాలు ఎలా ఆమోదిస్తారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అదానీ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్రంతో కూటమి ప్రభుత్వం విద్యుత్ ధరల గురించి చర్చించారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా బాధుడు ఆగలేదని చెప్పారు. ఈ నెల 24 నుంచి సచివాలయాలు, మండల కార్యాలయాల వద్ద ధర్నాలు జరుపుతామని తెలిపారు. సెకీ ఒప్పందం రద్దు చేయాలని ఈరోజు ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేసు కోర్టులో కేసేశాడు. దాంట్లో ఆయన స్పష్టంగా దీన్ని సమీక్షించి ఛార్జీలు తగ్గించాలి అని కోర్టు ఆదేశించాలని చెప్పి కోరాడు. తర్వాత 2023లో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. ప్రతిపక్షంలో ఉండగా తప్పు అయినవి ఇప్పుడు ఒప్పు ఎలా అవుతాయి? ఆ రోజు స్మార్ట్ మీటర్లు తప్పు, డ్రాప్ ఛార్జీలు తప్పు, ఛార్జీల పెంపుదల తప్పు. ఈరోజు అధికారంలోకి వచ్చేసరికి సెకీ ఒప్పందం రైటే, స్మార్ట్ మీటర్లు రైటే, ట్రూ అప్ ఛార్జీలు రైటే, అన్నీ రైటు. పోనీ అధికారంలోకి వచ్చినాక మొదట్లోనే వాళ్ళు శ్వేతపత్రం ఇచ్చారు. వచ్చిన 2 నెలలకు జూలై 9వ తేదీన, అంటే ఖచ్చితంగా నెలకి శ్వేతపత్రం ఇచ్చారు.
సోషల్ మీడియా మాధ్యమాలలో తనపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ స్పష్టం చేశారు. కుల ప్రస్తావన తీసుకువచ్చి తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్టులు పెట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ యాదవ్ బీసీ కాదు అంటూ సోషల్ మీడియా మాధ్యమాలలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను బోను దుర్గా నరేష్ యాదవ్ ఖండించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మాధ్యమాలలో తనను కించపరిచే విధంగా పోస్టులు పెట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని మాచవరం పోలీస్ స్టేషన్ నందు ఆయన వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో ఎటువంటి అసభ్యకర పోస్టులు పెట్టినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుందని, ఇప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని గతంలో ఢిల్లీలో ధర్నాలు నిర్వహించామని, మహిళా బిల్లుల గురించి మరొక ధర్నాను నిర్వహించనున్నట్లు, దానికి ఎంపీల మద్దతు కూడా కోరుతున్నట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో తాను బీసీ కాదు అంటూ గిట్టని వారు ఇటువంటి పోస్టులు పెట్టడం దారుణమని మండిపడ్డారు. తననే కాకుండా తన కుటుంబ సభ్యులను సైతం కించపరిచే విధంగా పోస్టులను పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బోను దుర్గా నరేష్ వెంట బీసీ సంక్షేమ సంఘ యోజన రాష్ట్ర విభాగ అధ్యక్షుడు రంగు విక్రమ్, బీసీ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా శ్రీనివాసరావు తదితర బీసీ నాయకులు ఉన్నారు. లాస్ట్ మంత్ మా ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో బీసీలకు 50% రిజర్వేషన్ కావాలని భారీ ఎత్తున మేము మీటింగ్ పెట్టడం జరిగింది, చలో ఢిల్లీ అని. దానికి దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి 300 మంది పాల్గొనడం, దానికి కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ దాదాపు ఒక 20 మంది వచ్చి మద్దతు పలకటం. వెంటనే ఈ నెల 18, 19 తారీఖున మళ్ళీ మహిళా బిల్లుల గురించి ఢిల్లీకి పిలుపుకోవడం జరిగింది. దానికి కూడా దాదాపు ఒక 15 రోజుల నుంచి మేము అందరం ఎంపీలు అందరం కలిపి మద్దతు కోరడం జరుగుతూ ఉంది. దీన్ని ఓర్చుకోలేక, మాకు వస్తున్న ఆదరణ ఓర్చుకోలేక ఇవాళ నా కులం గురించి మేము యాదవులం కాదని, యాదవులని చెప్పుకొని తిరుగుతున్నామని, బీసీ సంక్షేమ సంఘంలో ఆడవాళ్ళు డబ్బులు కమ్ముకుపోతారని, వాళ్ళు డబ్బులు ఇస్తే ఎంతకన్నా దిగజారిపోతారని చెప్పేసి వాళ్ళ గురించి నీచంగా మాట్లాడటం, అలాగే నా తల్లి గురించి మాట్లాడటం, ఏదన్నా సరే బీసీల శత్రువులని మళ్ళీ తేటతెల్లమైంది. ఒకడు ఎదుగుతుంటే సపోర్ట్ చేయాల్సింది పోయి ఈ రకంగా కాళ్ళు పట్టుకొని లాగే ధోరణి ఇది ఎప్పటికీ ఇదైతే నాకైతే అర్థం కావట్లేదు. ఎవరో కానీ మాలోనే బీసీల్లోనే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ నోటుకు వచ్చినట్టు కామెంట్లు పెడతాం. ఒక కులం కాదండి బీసీ సంక్షేమ సంఘం అంటే 146 కులాలు ఉన్నాయి. దీంట్లో అందరూ కూడా మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము పోరాటాలు చేస్తూ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి మెసేజ్లు పెట్టడం, కులాన్ని దూషించడం, వాళ్ళ తల్లి గారిని కానీ వాళ్ళ భార్య గారిని కానీ ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఖచ్చితంగా మేమైతే మాత్రం దీన్ని డిపార్ట్మెంట్కి తెలియపరిచామండి. సిఐ గారు ఇప్పుడు అక్కడ కంప్లైంట్ రాసిమ్మన్నారు. మా లాయర్ గారు కూడా వచ్చారు, మా సంఘం వాళ్ళు కూడా చాలామంది వచ్చారండి. వాళ్ళని వెంటనే పిలిపించి మా నాయకుడికి క్షమాపణ చెప్పించాలి. ఎందుకంటే దీన్ని కనుక ఇలా మేము ఊరుకుంటే మాత్రం ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది తయారవుతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇలాంటి అవకాశం ఎవరికి ఇవ్వకూడదండి. ఎందుకంటే ఏదైనా ఉంటే మనం మాట్లాడుకోవాలి, కానీ వ్యక్తిగతంగా మీకు ఏమన్నా కానీ కక్షలు ఉంటే మాత్రం సంఘాలను అడ్డం పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. దీని మీద చర్యలు కనుక తీసుకోకపోతే మేము దీన్ని ఢిల్లీ వరకు కూడా మేము తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. వంగవీటి మోహనరంగ విగ్రహాలను ఎవరైనా స్థాపించాలనుకుంటే వంగవీటి మోహనరంగ చారిటబుల్ ట్రస్ట్ ఉచితంగా విగ్రహాన్ని అందజేస్తుందని కాపు సంఘం నాయకులు మైలవరం దుర్గారావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 149 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారని, 150వ విగ్రహాన్ని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాధారంగ మిత్రమండలి వంగవీటి మోహనరంగ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యాధరపురంలో రంగా చౌక్లో ఉన్న వంగవీటి మోహన్ రంగ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి శనివారం ఘన నివాళులు అర్పించారు. 149 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసి 150వ విగ్రహాన్ని పంపిణీ చేస్తున్న సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు మైలవరపు దుర్గారావు, ట్రస్ట్ ప్రెసిడెంట్ కాళ్లపాలెం బుజ్జి తదితరులు హాజరై మాట్లాడుతూ, ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 149 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. 150వ విగ్రహాన్ని 15 అడుగుల ఎత్తు నిర్మిస్తున్నామన్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో విగ్రహం కావాలంటే తమ ట్రస్ట్ను సంప్రదించవచ్చన్నారు. రంగా ఆశయాలు సాధించేందుకు ఉచితంగా విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా తెలియని వారు ఉండరన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్, రాయలసేన ఈశ్వర్, వెంకట్, తుపాకుల రమణమ్మ, బూసా నరేంద్ర, వేమూరి వెంకటేశ్వరరావు, దొడ్ల రాజా, మల్లేశ్వరి, లంక బుజ్జి, ధర్మవరపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అందరివాడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 150వ విగ్రహం ఉచితంగా ఇవ్వడానికి మా కాళపాలెం బుజ్జి గారు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా రాధారంగా మిత్ర మండలి అసోసియేషన్ తరఫున ఇక్కడ ఆయనకి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించి బుజ్జి గారు చేసే కార్యక్రమాన్ని అందరి ఆశీస్సులతోటి ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఎవరైనా గవర్నమెంట్ పర్మిషన్, పంచాయతీ పర్మిషన్ నుండి రంగా గారి విగ్రహం పెట్టాలని ముందుకొస్తే తను సాయశక్తిలా కష్టపడి ఉచితంగా విగ్రహాలు ఇవ్వటం అనేది చాలా ఆనందదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో ఎంతోమంది తోడ్పాటు అందిస్తున్నారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు 150 విగ్రహం 15 అడుగుల విగ్రహం ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. వంగవీటి మోహన్ రంగా అన్న వ్యక్తి కాదు, ఆయన మహాశక్తి. ఆయన్ని కులానికి అంటగట్టకుండా దయచేసి అందరివాడిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ఆశయాలు నెరవేర్చడానికి, ఆయన యొక్క మార్గదర్శనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాధారంగా మిత్రమండలి వారి కానీ రాయలసేన వారి కానీ ముందుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. వంగవీటి మోహన్ రంగా జంక్షన్లో వంగవీటి మోహన్ రంగా కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాధారంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ తాళపల్లి బుజ్జి గారు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో భాగం ఏంటంటే, వంగవీటి మోహన్ రంగా గారు ఆయన బతుకున్న రోజు మరి బుజ్జి గారికి తెలియపోవచ్చు, చిన్న వయసు. చూడకపోయినా ఆయన ఆశయ సాధన కోసం ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహాలని ఎవరు ఎక్కడ పెట్టినా ఆయన సంప్రదిస్తే, ఆ చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదిస్తే ఇప్పటిదాకా 149 విగ్రహాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రేపు 150వ విగ్రహం 15 అడుగుల విగ్రహం ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని విద్యార్థులకు ఏ చిన్న ఆలస్యం లేకుండా చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల అమల్లోకి తీసుకురాబడిన ఏపీ కామన్ పీజీ సెట్ను రద్దు చేయాలని, ఇది విద్యార్థులకు అదనపు భారంగా మారిందని విమర్శించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యార్థుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన ఆరోపించారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని విద్యార్థులకు ఏ చిన్న ఆలస్యం లేకుండా చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది విద్యార్థులకు అదనపు భారంగా మారిందని విమర్శించారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని, ఈ జీవో అమలుతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం దీనిపై తిరిగి సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వెటర్నరీ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న స్టైఫండ్ 25,000కు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే ప్రభుత్వ వైఖరితో మెడికల్ విద్యా సంస్థలు నష్టపోతున్నాయని, ప్రైవేటీకరణ పేరుతో విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టడం తగదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నేతలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఎస్ఎఫ్ఐ నాయకులు స్పష్టం చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్లు ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. కనీసం వాటిని ఎలా భర్తీ చేయాలి, న్యాయపరమైన వివాదాలు ఎలా పరిష్కరించాలనేది కూడా ఆయన దృష్టి పెట్టలేదు. చాలా ప్రధానమైన సమస్య ఈ రోజున ఈ నిరసన దీక్షలకి ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి. మరి ఫీజు రియంబర్స్మెంటు పెద్ద ఎత్తున విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. రేపు అకాడమిక్ ఇయర్ అయిపోవస్తూ ఉంది. విద్యాలయాలు, ప్రైవేటు విద్యాలయాలు ఫీజు రియంబర్స్మెంట్ జరగలేదనే నెపంతో వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వడానికి సిద్ధపడటం లేదు. అనేక మంది క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యి కూడా ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అలాగే జీవో నెంబర్ 77 గత ప్రభుత్వం ఈ జీవోని విడుదల చేసింది. ముఖ్యంగా ప్రైవేటు విద్యాలయాల్లో చదువుతున్నటువంటి పీజీ కోర్సులకి మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ రకమైన జీవో తెచ్చారు. ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రలో కానీ తర్వాత కానీ మా ప్రభుత్వం అధికారంలో రాగానే జీవో నెంబర్ 77 రద్దు చేస్తామన్నారు. మన శాసన మండలిలో జరిగిన చర్చలో కూడా నేను జీవో నెంబర్ 77 గురించి మాట్లాడాను. కానీ ఆయన చేస్తామన్నారు తప్పితే ఏముంది, జీవో రద్దు చేయడం సాయంత్రానికి రద్దు చేయొచ్చు, కానీ ఆ రకమైనటువంటి చర్యలు ఇంతవరకు ఆయన చేపట్టలేదు. విద్యారంగంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని నిరసన దీక్షని చేపట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఫీజులు ప్రభుత్వం చెల్లించలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 4,000 కోట్లకు పైగా గత ఫీజులు బకాయిలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం ముగించబోతా ఉంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజులు కూడా ఇప్పటికీ ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లోకి వేయలేదు. ఈ గత విద్యా సంవత్సరం ఫీజులు, ఈ విద్యా సంవత్సరం ఫీజులు వెంటనే ప్రభుత్వం క్లియర్ చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమం కోసం విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర స్థాయి సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించుకునే పలు తీర్మానాలను ఆమోదించడం జరిగిందని విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్ వెంకట ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మలను ఐక్యత పరిచి రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు తీర్మానం చేయడం జరిగిందని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కమిటీ చైర్మన్ గా రాష్ట్ర కమిటీ బైలాను అనుసరిస్తూ గురజాడ ఆనంద్ కుమార్ ను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు త్వరలో ఎన్నికలకు శంఖారావం పూరించడం జరిగిందని పేర్కొన్నారు. 2021 ఆగస్టులో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఆ రోజున రాష్ట్ర అధ్యక్షులుగా చేవూరు రామస్వామి గారిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి గోకవరపు శ్రీని గారిని మరి అదేవిధంగా వారిని నియమిస్తూ ఆ రోజున రాష్ట్ర కార్యవర్గాన్ని నామినేట్ చేయడం జరిగింది. 2021 ఆగస్టులో నామినేట్ చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గం సుమారు 3.5 సంవత్సరాల పాటు కొనసాగింది. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి నామినేట్ చేయబడినటువంటి రాష్ట్ర కార్యవర్గాన్ని బలోపేతం చేయటానికి ఎన్నికల ద్వారా మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఉద్దేశంగా 9/3/2025న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం విస్తృత సమావేశం ఏర్పాటు చేసి అన్ని జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షుడిని, రాష్ట్ర ప్రతినిధులందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానం చేసి ఈ నెల 9వ తారీఖున చిట్టినగర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయండి. ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 21 జిల్లాలు, 26 జిల్లాలకు గాను 21 జిల్లాలు పాల్గొనడం జరిగింది. మిగతా దానికి సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలోకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ నాయకులు పెద్దలు ఉన్నారో ఈ కార్యక్రమానికి సంబంధించిన వారందరూ కూడా పాల్గొనడం జరిగింది. మిగతా కొంతమంది నాయకులు, జిల్లా నాయకులు ఫోన్లో వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం తెలియజేయడం జరిగింది. విషయం ఏంటంటే ఇప్పటి వరకు మేము ఏర్పడినటువంటి మాకు అప్పచెప్పినటువంటి అప్పుడు తాత్కాలిక కమిటీ అయితే ఏమంటే హడక్ కమిటీ ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కమిటీ ఏదైతే అప్పచెప్పారో పెద్దలు మరి గౌరవనీయులు బంగారు వెంకటేశ్వర్లు గారు, నాగులకొండ అశ్లేష్ గారి ద్వారా మరి ఇదే ప్రెస్ క్లబ్లో మేము ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం జాప్యం చేయడం వల్ల మాదిగలు, అనుబంధ కులాలకు చెందిన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోయే అవకాశం ఉందని ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆందోళన వ్యక్తం చేశారు. 5 మంత్రులతో సబ్ కమిటీ వేసి వర్గీకరణను కాలయాపన చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణ చేసేటప్పుడు జిల్లా జనాభాతో కాకుండా రాష్ట్ర జనాభా ప్రకారం దృష్టిలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం చేయడానికి జాప్యం చేస్తున్న తరుణంలో మాదిగ, రెల్లి, అనుబంధ కులాల వర్గీకరణ ప్రకారం అడ్మిషన్లు పొందే అవకాశం లేనందున మరో విద్యా సంవత్సరం కూడా నష్టపోయే ప్రమాదం ఉందని ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి,
అలా కాకుండా నెల రోజులు పొడిగించడం, 5గురు మంత్రులతో సబ్ కమిటీ వేసి వర్గీకరణను కాలయాపన చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వెంటనే అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు. ఈ నెల 11వ తేదీన కొత్తగా రాజీవ్ రంజాన్ మిశ్రా కమిటీ నివేదికలోని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం రెల్లి మాదిగ కులాల వారికి తెలియపరచాలన్నారు. గతంలో వర్గీకరణ అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిగల వర్గీకరణ వెంటనే చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్ననే పాలిటెక్నిక్ నోటిఫికేషన్ వచ్చింది కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి. అందులో ఏబీసీ వర్గీకరణ ప్రస్తావన లేదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం చేయాల్సి ఉండింది ఈ రాష్ట్ర ప్రభుత్వము. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, కానీ దానికి పూనుకోవడం లేదు ఈ ప్రభుత్వం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద స్టడీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని నియామకం చేసింది. ఆ కమిటీ 11వ తేదీ నాడు తన నివేదికని చీఫ్ సెక్రటరీ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. సమర్పించిన తర్వాత జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే రాష్ట్ర మంత్రిమండలి దానిని పరిశీలించి ఆమోదించడము, అట్లాగే దానిని తీసుకెళ్ళి రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి అనుగుణంగా బిల్లును తయారు చేసి చట్టంగా రూపొందించడం అనేది జరగాలి. అట్లా జరిగినట్లయితే ఎస్సీ రిజర్వేషన్లు పొందడంలో 80 ఏళ్లుగా విద్యా ఉద్యోగ రంగాలలో వెనకబడ్డటువంటి మాదిగ అనుబంధ కులాలకి, రెల్లి అనుబంధ కులాలకి న్యాయం జరగడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టి చట్టంగా రూపొందిస్తే ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ చేయటం వల్ల మాదిగ ఉపకులాలకి 25,000 ఉద్యోగాలు వచ్చాయి. 4 సంవత్సరాల పాటు మాదిగల అభివృద్ధి పదంలో నడిచారంటే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే జరిగింది. ఆ విధంగా మాదిగలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల స్పష్టమైన నమ్మకంతో ఉన్నారు. 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పిన వెంటనే మొట్టమొదటిగా స్పందించి గతంలో చేసింది నేనే, ఇప్పుడు నేను చేయబోయేది కూడా నేనేనని చంద్రబాబు నాయుడు గారు చెప్పడాన్ని మేము స్వాగతించాం. అదేవిధంగా సత్వరమే కమిషన్ వేసి ఆ నివేదికను తీసుకొని త్వరగా చేసే విధంగా ఆయన ఉన్నాడని మేము నమ్ముతా ఉన్నాం. ఆయన పట్ల ఒక మంచి అభిప్రాయం ఉండే గత ఎన్నికల్లో కూడా మద్దతునిచ్చాం. అయితే ఈ రోజున రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత పత్రికల్లో వార్తలు జిల్లాని యూనిట్గా తీసుకుంటున్నారని వచ్చిన వార్తల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాదిగల్లో ఒక ఆందోళన మొదలయ్యింది. జిల్లాని యూనిట్గా తీసుకుంటే ఈ రాష్ట్రంలో మాదిగలు నష్టపోతారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు నిర్వహించే ముస్లింలు దీక్ష విరమణ అనంతరం పౌష్టికాహారం స్వీకరించేందుకు పంజా సెంటర్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఎంతగానో ఉపకరిస్తున్నాయని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నాయకుడు ఎంఎస్ బేగ్ అన్నారు. ముస్లింలతో పాటు ముస్లిమేతరుల సైతం ఈ స్టాల్స్ లో లభించే హలీం, ఫలూదా రుచులను ఆస్వాదిస్తూ ఉంటారని తెలిపారు. పంజా సెంటర్కే పరిమితం కాకుండా కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వద్ద కూడా అదనంగా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారని ఆయన వివరించారు. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం కావడంతో విజయవాడ పంజా సెంటర్ సందడిగా మారింది. ఉపవాస దీక్షలు ముగిసిన అనంతరం ఈ సీజన్లో మాత్రమే లభించే రుచికరమైన హలీం, ఫలూదా వంటి పదార్థాలను ఆస్వాదించేందుకు ముస్లింలు ఇష్టపడుతుంటారు. దీంతో ఈ ప్రాంతంలో రుచికరమైన మాంసాహార, శాకాహార పదార్థాలను అందించే స్టాల్స్ పెద్ద సంఖ్యలో ఏర్పడ్డాయి. కృష్ణవేణి క్లాత్ మార్కెట్ సమీపంలో ఏర్పాటైన స్టాల్స్ను టీడీపీ నాయకుడు ఎంఎస్ బేగ్ సందర్శించారు. నూతనంగా ఏర్పాటైన ఖలీల్ బాయ్ ఫలూదా సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీక అన్నారు. రంజాన్ సీజన్లో మాత్రమే లభించే హలీం రుచులను ఆస్వాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖలీల్ అస్గర్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పంజా సెంటర్లో ముఖ్యంగా ఎంతో కాలంగా ఒక రంజాన్ మాసం యొక్క పవిత్రతని ముస్లిం సోదరులు అలాగే మన ఇతర సోదరులందరూ కూడా ఈ యొక్క నెల మొత్తం
ఉపవాసాలతో గడుపుతూ దాంతోపాటు సాయంత్రం ఉపవాసం విరమించేటప్పుడు ఇక్కడ ఇఫ్తార్ అనేది చేయడం అనేది జరగాల్సిన చోట ఒకసారి మీరు వచ్చి గమనిస్తే కనుక ఇది పశ్చిమ నియోజకవర్గంలో చాలా కలకలలాడుతూ ఉంటుంది. ఎక్కడ లేని ఆంధ్రప్రదేశ్లో మనకి ఇక్కడ కనిపించే సాంప్రదాయం చూస్తే కులాల మతాలకు అతీతంగా ఇక్కడ వచ్చి ఎంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి పంజాబ్ సెంటర్లో ఇక్కడ హలీం స్టాల్స్, ఫలూదా స్టాల్స్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఐటమ్స్ టేస్ట్ చేసి మన పశ్చిమ నియోజకవర్గానికి ఒక ఆకర్షణ అనేది మనం కల్పిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో దానికి యొక్క ప్రాధాన్యత పెరగడంతో ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో పంజాబ్ సెంటర్తో పాటు ఇక్కడ కృష్ణవేణి మార్కెట్ బయట కూడా ఇక్కడ అనేక కొత్త స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనాలు పెరుగుతున్నారు, ఇక్కడ కూడా డిమాండ్ కూడా పెరుగుతుంది. అందరూ కూడా ఆనందంతో వచ్చి హలీం సేవిస్తూ ఉన్నారు. ఈ యొక్క మాసంలోనే ఈ యొక్క హలీం అనేది, ఫాలూదా అనేది స్టాల్స్ ఉండటం వల్ల ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వచ్చి కూర్చొని భోజనం చేసి ఇలాగా హలీం తినే అవకాశం కల్పిస్తాం. ఈ కొత్త స్టాల్స్ ద్వారా మన అందరూ సౌకర్యం కల్పించడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మాకు ప్రత్యేకించి ఖలీల్ భాయ్ స్టాల్ ఓపెనింగ్కి మన ఖలీల్ భాయ్ అలాగే మన మిత్రులు సోదరులందరూ కూడా వచ్చి ఈ యొక్క స్టాల్ని ఓపెనింగ్ చేయడం అనేది చేశాం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ యాస్ న్యూస్.